ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనం. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. ఏమంటాడు దేవుడు? బేదలు ఉండనే ఉండరు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఆమేన్. అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని ఎక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయనుగాక. తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తి గల తండ్రి, ఈ భూమిని ఆకాశమును సమస్తమును సృష్టించిన సృష్టికర్త మీ కరుణామునకు స్తుతులు స్తోత్రము నాయన. ఈ సాయంకాల సమయంలో ఈ జోలకల్లు గ్రామంలో నాయన ఎటు రీతిగా ప్రభువా వాక్యమును బోధించడానికి ప్రభువా ఈ స్వార్థం ప్రకటించడానికి అల్పులము అయోగ్యులమైనటువంటి మాకు అవకాశం ఇచ్చినందుకే స్తోత్రము నాయన. ఈ సమయంలో ప్రభువా మా సొంత మాటలతోటి మా సొంత ఆలోచనలతోటి ఇక్కడికి మేము రాలేదు కానీ జీవము కలిగిన దేవా నీ మాటలు పట్టుకొని ఇక్కడ మేము వచ్చి ఉన్నాం ప్రభువా. కనుక నా తండ్రి నీ వాక్యం ఎక్కడున్నదో నీవు అక్కడ ఉంటావు ప్రభువా. కనుక ఈ సమయంలో ప్రభువా మీరే రంగం మీదకి రండి. మీ బిడ్డలు ప్రభువా నా తండ్రి జోలకల్లు గ్రామంలో ముందుగా నువ్వు ఎందరైతే చూసి ఉన్నావో వారందరినీ కూడా ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృప వారి పట్ల చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ జ్ఞానంతో వారిని నింపండి. వారికి ఉన్నటువంటి నాయన బానిస సంఖ్యలను విడిపించి ప్రభువా వారిని స్వతంత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకము నుండి పాపము నుండి శాపము నుండి నాయన విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. చదువుకున్న వాక్య భాగము నాయన అది నీవే రాసింది నీవే గనుక ప్రభువా నీవు మాత్రమే దానికి అర్థం చెప్పగల దేవుడు ప్రభువా. కనుక ఈ సమయంలో రంగం మీదకి రండి. అల్పుడును అయోగ్యుడిని ప్రభువా నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు తండ్రి. జీవము కలిగిన దేవుడు నాయన నీవే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని ప్రభువా మమ్మల్ని జీవింప చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చోవచ్చు. చాలా సంతోషం. మరొకసారి ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యం చుట్టూ కూడా సహవాసం చేయడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మంచిది. మరి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మంచిది. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న అంశాన్ని నేను తీసుకొని వచ్చాను. అంశం ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలతోటి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 5వ వచనం, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలలో కొన్నిటిని అన్నాడు దేవుడు. ఏమన్నాడు అక్కడ? అన్నిటినీ. ఆమేన్. ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. సో దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీరు గనక నా ఆజ్ఞలను పాటిస్తే మీలో ఒక్కడు కూడా బేదలు ఉండకుండా నేను చేస్తా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం చూసినట్లయితే మరి క్రైస్తవుల్లో
మరి దేవుణ్ణి నమ్మిన వాళ్ళే కదా క్రైస్తవులు అంటే. ఆమేన్. సో దేవుణ్ణి నమ్మినటువంటి ఈ క్రైస్తవులు మరి ఈ విధంగా వాళ్ళు దేవుణ్ణి నమ్మి జీవిస్తున్నప్పుడు మరి వాళ్ళలో పేదలు అనేవాళ్ళు ఉండకూడదు కదా. హల్లెలూయా. కానీ మరి క్రైస్తవుల్లో పేదలు ఎందుకు ఉన్నారు ఈరోజు నేను మాట్లాడబోయే అంశం అది. హల్లెలూయా. సో ఈ లేఖనం ప్రకారం చూస్తే దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో, దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వాళ్ళలో ఎవరో కూడా పేదలు ఉండరు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అయినా సరే మరి పేదలు ఎందుకున్నారు ఇక్కడ? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక తల్లి. సో దేవుని యొక్క ఆజ్ఞలను వారు వినలేదు. అది ఒక్కటే కారణం తప్ప ఇంక వేరే ఏ కారణం కూడా ఉండదు. ఆమేన్. సో ఈరోజు క్రైస్తవుడు అనేవాడు ఎవడైనా సరే పేదవాడిగా ఉన్నాడంటే సో ఏకైక కారణం ఏంటి అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వాడు పాటించట్లేదని అర్థం. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు దేవుడు చేసేటువంటి ఓపెన్ ఛాలెంజ్, దేవుని యొక్క వాక్యం చేసేటువంటి ఓపెన్ ఛాలెంజ్ ఏంటి అని అంటే మీలో ఎవరు కూడా బేదలుగా ఉండకూడదు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించాలా. హల్లెలూయా. అయితే దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటి? మరి ఇంకొక విషయం కూడా మనం అనొచ్చు, ఇది పాత నిబంధనలో వాక్యం చదివి క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని. ఆమేన్. నువ్వు చదివింది పాత నిబంధనకు సంబంధించినటువంటి వాగ్దానం. అది యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తీసుకొని నీవు క్రైస్తవుల్లో పేదలు ఉండరని చెప్పి ఉండకూడదని మాట్లాడుతున్నావేంది? ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే ఈరోజు కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే కాదు దేవుని యొక్క వాగ్దానాలకు వారసులు. ఆమేన్. యేసుక్రీస్తు పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఆమేన్, యేసుక్రీస్తు నామం పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు కూడా ఇశ్రాయేలులతో పాటు వాళ్ళు కూడా ఎవరంటే దేవుని యొక్క వాగ్దానానికి వారసులై ఉన్నారు. హల్లెలూయా. సో పౌలు గారు అంటున్నారు, ఆయన ఏమంటాడంటే క్రీస్తునందు విశ్వాసమును బట్టి, ఆమేన్, మీరందరూ కూడా ఇశ్రాయేలీలతో పాటు వాగ్దానంలో మీరు కూడా పాలిభాగస్తులైనారు, మీరు కూడా ఇశ్రాయేలుతో పాటు వారసులై ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి ఈరోజు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, యేసుక్రీస్తు దేవుడని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వాగ్దానం వాళ్ళందరికీ కూడా చెందుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారనంటే వాళ్ళలో భేదలు ఉండకూడదని అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం పాటించాలా. ఆమేన్. సో అలా పాటించినట్లయితే ఖచ్చితంగా మనలో భేదలు అనేవాళ్ళు ఉండరు. ఆమేన్. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆమేన్. మరి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి? ఆయన కొత్త ఆజ్ఞలు ఇచ్చాడా లేదంటే ఉన్నాయే ఇచ్చాడా అని అంటే ప్రియ సోదరి సోదరులారా, ఆయన కొత్త ఆజ్ఞలు ఏమి ఇవ్వలేదు, కానీ ఉన్న వాటినే ఆయన 2 ఆజ్ఞలకు కుదించాడంట. హల్లెలూయా. 10 ఆజ్ఞలు తీసుకొచ్చి 2 ఆజ్ఞలు పెట్టాడంట. ఆమేన్. సో అది ఎలాగా అని అంటే ప్రియ సోదరి సోదరులారా, దేవునికి వాక్యం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎక్కడ చెప్పాడు దేవుడు యేసుక్రీస్తు అని అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 ఆజ్ఞలు తీసుకుని యేసుప్రభు 2 ఆజ్ఞలు కుదించాడు. ఆయన 16వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మరియు అమ్మా
22వ వచనం. ఓకే, అంతవరకు చాలు. 22వ వచనంకి డ్రాప్ అవుదాం ఒకసారి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఇప్పుడు చూడండి, ఆయన ఆజ్ఞ ఏంటి? ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. హల్లెలూయా. సో కాబట్టి ఆయన ఆజ్ఞలు ఏంటి అంటే ఫస్ట్ యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలా. ఆమేన్. అనగా యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. ఆ తర్వాత రెండవదిగా ఆయన ఏమంటాడంటే ఒకరినొకడు ప్రేమింపవలనది. హల్లెలూయా. సో కాబట్టి ఈ 2 ఆజ్ఞలను తీసుకొని, అంటే 10 ఆజ్ఞలు తీసుకొని యేసుప్రభువు ఏం చేశాడంటే ఈ 2 ఆజ్ఞలు పెట్టేశాడు. ఆమేన్. సో 10 ఆజ్ఞల్లో ఉన్న సారాంశం అంతా కూడా మనం నెరవేర్చాలి అంటే ఈ 2 నెరవేర్స్తే చాలు, నెరవేర్చినట్టే. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మరి క్రైస్తవులు ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నారు అని అంటే, క్రైస్తవులు ఎందుకు ఈ విధంగా పేదరికంలో బ్రతుకుతూ ఉన్నారు అని చెప్పంటే, ఈ ఆజ్ఞలలో ఒకటైనటువంటి మీరు సహోదరులు కదా, మీరు ఒకళ్ళొకళ్ళు ప్రేమించాలి అన్న ఆజ్ఞని వీళ్ళు పాటించట్లా. హల్లెలూయా. సో ఎలా చెప్తున్నావు సహోదరుడు, ఎస్పెషల్లీ మన ఇండియాలో. ఆమేన్. సో ఏంటి అని అంటే ప్రియ సహోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనము క్రైస్తవులుగా, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, బయట వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఓకే. సో క్రైస్తవుల్లో ఈరోజు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ అనేది కరువు అయిపోయింది. మీరు ఇంకొక విషయం గమనించండి, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి క్రైస్తవ దేశాలు ఉన్నాయి. క్రీస్తు నమ్మినటువంటి ప్రజలు, క్రీస్తు నమ్మినటువంటి దేశాలు అనేకము ఉన్నాయి. అయితే మీరు ఎక్కడైనా సరే గమనించండి, ఏ క్రైస్తవ దేశాన్ని తీసుకోండి, అది అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది. హల్లెలూయా. అది ధనిక దేశంగా ఉంటుంది. ఓకే. మీరు అమెరికా తీసుకోండి, అది క్రైస్తవ దేశం. ఓకే, అది ప్రపంచంలోనే నంబర్ 1 దేశం. ఓకే. ఇంగ్లాండ్ తీసుకోండి, అది కూడా ధనిక దేశమే. ఇలాగా ప్రపంచంలో క్రైస్తవ దేశాన్ని ఏది తీసుకున్నా సరే అవి ధనిక దేశాలుగా ఉన్నాయి. ఓకే. సో అవి ఏలుతున్నాయి ఈ ప్రపంచాన్ని. ఓకే. ఎందుకు? దానికి కారణం ఏంటి అని అంటే, మనకి క్రీస్తుని నమ్మారు కాబట్టి. హల్లెలూయా. అమెరికా యొక్క చరిత్ర మీరు గమనిస్తే, అసలు అమెరికా దేశం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్రారంభమైంది అని అంటే, అది బ్రిటన్ దేశం నుంచి విడిపోయింది. ఆమేన్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశం నుంచి వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి వలస వచ్చి, ఆమేన్, వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి భూభాగం మీదకి వచ్చి అక్కడ ఒక దేశంగా వాళ్ళు ఏర్పడ్డారు. వాళ్ళు ఎందుకు ఇంగ్లాండ్ దేశం నుంచి అక్కడికి వచ్చారు అని చెప్పంటే, దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వచ్చారు. హల్లెలూయా. సో అమెరికా దేశం దేని మీద ఏర్పడిందనంటే, క్రీస్తుని మేము స్వేచ్ఛగా ఆరాధించాలి, సో దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మేము ఫాలో అవ్వాలి, కల్తీ లేనటువంటి వాక్యాన్ని మేము వినాలి, ఫాలో అవ్వాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, క్రీస్తుని స్వేచ్ఛగా ఆరాధించాలనే ఉద్దేశంతో అమెరికా దేశం ఏర్పడింది. హల్లెలూయా. సో ఆ ఉద్దేశాన్ని బట్టే దేవుడు ఆ దేశాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. ఆమేన్. ఒకప్పుడు అమెరికాలో స్టార్టింగ్లో ఏమీ లేదు, కానీ దేవుని యొక్క నామాన్ని వాళ్ళు పట్టుకున్నారు, దేవుని యొక్క నామం పట్ల వాళ్ళు విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. సో ఎంతగా ఆశీర్వదించాడంటే, ప్రపంచంలోనే వాళ్ళు ఇప్పుడు నంబర్ 1 దేశంగా ఉన్నారు, సూపర్ పవర్గా వాళ్ళు ఉన్నారు. సో దానికి ఒకే ఒక్క కారణం నేను చెప్పగలను, వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు. హల్లెలూయా. సో కాబట్టి అయితే ఇప్పుడున్న అమెరికా దేశం గురించి మాట్లాడలేదండి. ఇప్పుడున్న అమెరికా దేశం ఏమైందంటే చెడిపోయింది. ఓకే. సో వాళ్ళు ఎప్పుడైతే మెటీరియల్గా వాళ్ళు ఆశీర్వించబడ్డారో, ఎప్పుడైతే వాళ్ళు డబ్బు పరంగా, ధనిక పరంగా వాళ్ళు ఆశీర్వించబడ్డారో, వాళ్ళు ఏం చేశారంటే ఆత్మ సంబంధంగా వాళ్ళు యేసుక్రీస్తు కొరకు జీవించడం అనేది మానేశారు. ఆమేన్. సో ఆ డబ్బుని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు దేవుని నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. ఇప్పుడు ఆ దేశం అత్యంత హీన స్థితికి వచ్చింది. ఆమేన్. కానీ ఆ దేశం ఇప్పుడున్నటువంటి ఆ స్థానంలోకి ఆ డబ్బు కానివ్వండి, ఓకే, సో ఆ టెక్నాలజీ కానివ్వండి, ఆ జ్ఞానం కానివ్వండి, ఇవంతా కూడా ఈ విధంగా ఎదగడానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేంతో ప్రారంభమయ్యారంటే యేసుక్రీస్తు మీద విశ్వాసంతో వాళ్ళు ప్రారంభమయ్యారు. హల్లెలూయా. అలాగా మీరు ఏ దేశాన్ని తీసుకున్నా సరే క్రైస్తవ దేశాన్ని వాళ్ళు ధనికులుగానే ఉన్నారు. అయితే మరి ఎన్నో సంవత్సరాలుగా
ఈ భారతదేశంలో కూడా అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఆమేన్. అనేక మంది క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే వారిలో అధిక శాతం పేదలుగానే ఉన్నారు. అధిక శాతం పేదలుగానే ఉన్నారు. దానికి కారణం ఏంటి? హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా ఆజ్ఞలు కనుక మీరు పాటిస్తే మీలో పేదలు ఉండనే ఉండరు అంటున్నారు. కానీ భారతదేశంలో చూస్తే క్రైస్తవుల్లోనే పేదలు అధికంగా ఉన్నారు. దానికి కారణం ఏంటి అని చెప్పంటే, ప్రియ సోదరి సోదరులారా, నేను పరిశీలన చేసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటనంటే, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒకటైనటువంటి ప్రథమైనటువంటి ఆజ్ఞని, అదేంటంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. హల్లెలూయా. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నటువంటి ఆజ్ఞని క్రైస్తవులు పాటించలేటువంటి స్థితిలోకి వచ్చారు భారతదేశంలో ఎస్పెషల్లీ. అదేం సహోదరుడా ఎలా చెప్తున్నావు అని చెప్పంటే, ప్రియ సోదరి సోదరులారా, ప్రధానంగా భారతదేశంలో ఆ ఆజ్ఞని పాటించకుండా అడ్డుగా ఉన్నది ఏంటో తెలుసా? కుల వ్యవస్థ. హల్లెలూయా. ఏంది కులం గురించి మాట్లాడుతున్నావు? ఆమె ఎందుకనంటే క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా, మిగతా మతాల గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళది. ఓకే, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు పూజించవచ్చు. అయితే నేను ప్రత్యేకంగా క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవుల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థ గురించి నేను మాట్లాడుతాను తప్ప బయట ఉన్నటువంటి కుల వ్యవస్థ గురించి నేను మాట్లాడలేదు. హల్లెలూయా. సో ఈరోజు క్రైస్తవులు అన్నవాళ్ళు భారతదేశంలో పేదలుగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కుల వ్యవస్థ. ఎందుకనంటే కుల వ్యవస్థ ఎప్పుడైతే క్రైస్తవులు దాన్ని అంటుపెట్టుకొని తీసుకొస్తా ఉన్నారో, కులం ఏం చేస్తూ ఉంటుందంటే, కుల వ్యవస్థ యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే ఒకడిని ఇంకొకటి కంటే తక్కువగా చూస్తుంది. ఇంకొక కులస్తుడిని వీడేం చేస్తాడంటే వీడు నా సహోదరుడు కాదన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఆమె కుల వ్యవస్థ యొక్క లక్షణం ఏంటంటే ఒకడికంటే ఇంకొకడు ఎక్కువని, ఒకడికంటే ఇంకొకడు తక్కువని విభేదాలను తీసుకొచ్చేదే కుల వ్యవస్థ ఉన్నది. హల్లెలూయా. అయితే ఈ రోజుల్లో క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు వాళ్ళు వస్తూ ఆ కులాన్ని కూడా క్రైస్తవులకు తీసుకొని వస్తున్నారు. దాన్ని విడిచిపెట్టట్లా. సో దానివల్ల ఏమవుతుందనంటే క్రైస్తవులు ఉన్నటువంటి ఈ క్రీస్తుని నమ్మిన వాళ్ళు అయినప్పటికీ వీళ్ళు సహోదరులుగా ఉండాల్సింది పోయి, వీళ్ళు ఒకరంటే ఒకరికి విడిచిపెట్టకూడనటువంటి ప్రేమతో ఉండాల్సినటువంటి విధానంలో ఉండాల్సింది పోయి, వీళ్ళు కులాల వారీగా క్రైస్తవులు విడిపోతూ ఉన్నారు. ఎంత ఘోరం అంటే ఈ మధ్యకాలంలో కులానికి ఒక చర్చి, ఆమె చౌదరీస్కి ఒక చర్చి క్రైస్తవులోనే, వడ్డరోళ్ళకి ఒక చర్చి, మాదిగోళ్ళకి ఒక చర్చి, మాలలకు ఒక చర్చి, రెల్లులకు ఒక చర్చి, కులానికి ఒక చర్చి పెట్టుకున్నారు. ఎంత సిగ్గుచేటంటే ప్రియ సోదరి సోదరులారా, అలా పెట్టుకోవడం వల్ల వీళ్ళు ఒకళ్ళొకళ్ళు సహోదరులుగా ప్రేమించుకోగలుగుతారా? అసలు ఒక కులానికి సంబంధించిన చర్చికి ఇంకో కులం రాగలుగుతాడా? ఎక్కడికి వెళ్తుంది క్రైస్తవ్యం భారతదేశంలో? సో అటువంటి కులాన్ని తీసుకొని వచ్చినప్పుడు క్రైస్తవుల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడు సహోదరుడు ఎలా చూడగలుగుతాడు? చూడటం అనేది అసాధ్యం. సో క్రైస్తవ్యంలో కులం ఉన్నంత కాలము, క్రైస్తవ్యంలో కుల వ్యవస్థ ఉన్నంత కాలము క్రైస్తవులు బేదలు ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? కుల వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అని అంటే, క్రైస్తవుడు ఏం నమ్ముతున్నాడు? భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుడు ఏం నమ్ముతున్నాడు అంటే, నేను ఫలానా కులానికి చెందినవాడిని, నేను మాదిగోడిని, నేను మాలోడిని, నేను వాడిని వీడిని అని చెప్పి నమ్ముతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను బానిసనని చెబుతున్నాడు వాడు. హల్లెలూయా. నేను బానిసనని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? మీరు రాజులు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు యాజకులు అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు వచ్చి క్రైస్తవులు ఉన్నటువంటి మనకి ఏం చెప్తున్నాడు ఆయన? మీరు రాజులు అంటే, మీరు యాజకులు అంటే, కాదయ్యా నేను బానిసని చెబుతున్నాం. నేను ఫలానా కులం చెబుతున్నావు అంటే అర్థం ఏంటి? నేను బానిసనయ్యా అని చెబుతున్నాను. అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను నువ్వు ఫుల్గా నమ్మట్లా, యేసుక్రీస్తు వాక్యాన్ని నువ్వు పూర్తిగా నమ్మట్లా. పేరుకు క్రైస్తవుడివే, బైబిల్ పట్టుకుంటున్నావు,
ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, కానీ నువ్వేమన్నావు అంటే నేను బానిసనే నమ్ముతున్నాను. అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకము. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నువ్వు రాజు అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నావు అని చెప్తున్నాడు ఆయన. ఈ ప్రపంచానికి నువ్వు న్యాయాధిపతి అంటాడు ఆయన. కానీ మనం ఏమంటున్నాం అంటే, కాదయ్యా నేను రాజులేందయ్యా, నేను మాదిగోడిని అయితే, నేను రాజులేందయ్యా, నేను మాలోళ్ళైతే అని చెప్పడం ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే నేను బానిసనని చెప్తున్నావు యేసుక్రీస్తుకి. నువ్వు ఎంతవరకు అయితే, ఎంతకాలం అయితే ఆ మైండ్ సెట్తో ఉంటావో, నువ్వు ఎంతకాలం అయితే కులం అనేటువంటి ఆ అబద్ధాన్ని నమ్ముతూ ఉంటావో అంతకాలం కూడా నువ్వు పేదవాడిగానే ఉంటావు. ఎందుకనంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను నువ్వు పూర్తిగా నమ్మట్లేదు కాబట్టి. ఇక రెండాకులు ఏంటది? ఒకటి యేసుక్రీస్తుని నమ్మాలి, ఇంకొకటి నీ సహోదరుడిని ప్రేమించాలా. హల్లెలూయా. ఈ రెండాకులు లేకపోతున్నావు నువ్వు కులాన్ని ఎంట పెట్టుకుని రావటం వల్ల. ఆమేన్. నేను పలానా కులం అని చెబుతున్నట్టే నువ్వు బానిసని చెబుతున్నావు అంటే దాని అర్థం యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను పక్కన పెట్టేశావు. ఎక్కడ చెప్పాడండి యేసు ప్రభు? మన రాజులు అని, మన యాజకులు అని. ఆమేన్. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఎవరంటా వీళ్ళు? ఆమేన్. అయితే మీరు ఎవరు? మీరు అంటే క్రైస్తవులు. హల్లెలూయా. పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడు? క్రైస్తవులైనటువంటి మీరు, ఆమేన్, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. యేసుక్రీస్తు యొక్క గుణం ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో ఎవరు ప్రచురం చేయాలంట? నీవు నేనే క్రైస్తవులు ప్రచురం చేయాలి. సో అలాంటి ప్రచురం చేసేటువంటి మనము ఎలా ఉన్నామంట? నిమిత్తము, ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఆమేన్. మనం ఎలా ఉన్నామంటే ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి వంశం అంట మనం క్రైస్తవులం. రాజులైన యాజక సమూహమును. హల్లెలూయా. మనం ఎవరు అంటే రాజులు అంట, అలాగే యాజకులు అంట. హల్లెలూయా. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. సో మనం దేవునికి సొంత ప్రజలము, అలాగే దేవునికి పరిశుద్ధ జనము. అంత మాత్రమే కాదు, మనము రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. సో ఇది యేసుక్రీస్తు తన వాక్యములో తన బిడ్డలైనటువంటి క్రైస్తవుల గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, అది ఒకసారి చదవండి, ఇక్కడ రాయలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి అంట ఆయన. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి రాజులకు అధిపతి ఆయన. యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. అమ్మా, ప్రకటన 1వ అధ్యాయం 5 నుంచి 6 ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఇక్కడ చూడండి, ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చాలమ్మా, చూడండి ఆయన ఎట్ట చేశాడంట మనల్ని? తన తండ్రికి రాజ్యముగాను అంటే రాజులు అని అర్థం. ఇంగ్లీష్ ఏముందంటే యు ఆర్ కింగ్స్ అని ఉంది అక్కడ. హల్లెలూయా. తెలుగులో రాజ్యం అని రాశారు, కానీ అక్కడ ఏముందంటే ఆయన మిమ్మల్ని రాజులుగాను యాజకులుగాను చేశాడంట. హల్లెలూయా. సో ఆయనేమో మన దగ్గరికి వచ్చి మీరు రాజులు రా, యాజకులు రా అని చెప్తా ఉంటే మనం ఏమంటున్నాం?
కాదయ్యా మేము బానిసమని చెబుతున్నాం ఆయనకి. అందుకోసమే ఈ దరిద్రమైన స్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా. క్రైస్తవులు అనేవాళ్ళు క్రీస్తు చెప్పిన ప్రతి మాటను కూడా నమ్మాలి. ఆమేన్. క్రీస్తు చెప్పిన మాటను నమ్మకపోతే నువ్వు నీ దరిద్రతలో నుంచి చేస్తావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రైస్తవుల్లో కులం అనేది తీసివేస్తేనే తప్ప ఈ భారతదేశంలో క్రైస్తవులు బాగుపడటం అనేది జరగదు. హల్లెలూయా. ఎందుకనంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని రాజులుగాను యాజకులుగాను చేశాడంట ఆయన. హల్లెలూయా. అది మీరు అనొచ్చు, ఆయన చేయటం ఏందండి, ఆయన చేశాడు అంటున్నాడు. ఆమేన్. అంటే మనం రాజులు యాజకులు కాదా, ఆయన చేశాడు ఇప్పుడు. హల్లెలూయా. సో దేవుడు చేస్తే యేసుక్రీస్తు మనల్ని వచ్చి మీరు రాజులు యాజకులు అంటే అయిపోతాం మనం రాజులు? హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చి ఒక బానిసను తీసుకొని, ఆమేన్, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఒక మాదిగోడిని తీసుకొని మాలోని తీసుకొని నువ్వు రాజురా అంటే ఆవిడ రాజు అయిపోతాడా? ఆమేన్. ప్రశ్న. ఆమేన్. అయిపోతాడా అని చెప్పంటే అవుతాడు ఖచ్చితంగా. హల్లెలూయా. ఎందుకనంటే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ప్రతి వాని మాట అబద్ధం, నా మాట సత్యం అన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఎవడు ఏం చెప్పినా సరే అది ఎంత సత్యంగా కనపండి, యేసుక్రీస్తు వచ్చి దానికి వ్యతిరేకంగా చెప్పాడా? యేసుక్రీస్తు మాట సత్యమై ఉన్నది. హల్లెలూయా. ఒకసారి కానాను విందులో ద్రాక్షారసం అయిపోయింది. ఆమేన్. యేసుక్రీస్తు ఒక మాట ఇస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఆమేన్. సో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అబ్బాయి నీళ్ళు తీసుకొని రండి అన్నాడు. ఆమేన్. బాణలు నింపండి అన్నాడు. నీళ్లు పోసారు తీసుకొచ్చి. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఈ ద్రాక్షారసం తీసుకుపోయింది అంటున్నాడు. ఆమేన్. ఈ ద్రాక్షారసం తీసుకుపోయి పోయింది అంటున్నాడు. అంటే ఇదేంది, మనం పోసిన నీళ్లు కదా. ఆమేన్. ఈయన ద్రాక్షారసం అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు చూడండి, వాళ్ళు తాగి ఏమంటున్నారు, అబ్బా ఎలాంటి ద్రాక్షారసం పోసావయ్యా నువ్వు, మొదట్లో పోసిన కంటే ఇది ఇంకా ఎక్కువగా ఉంది, మంచి టేస్ట్గా ఉంది, ఇది ముందెందుకు పోయలేదు నువ్వు అని చెప్పి అడిగారు ఆయన్ని. ఆ విందు ఆ పెళ్ళి ఎవరిదైతే ఆయనది ఇంటి యజమానుని అడిగారు వాళ్ళు. నిజానికి ఎవరైనా సరే ముందు మంచిది పోస్తారు, అందరూ మొత్తులో ఉన్నప్పుడు చివరిలో జబ్బుది పోస్తారు. కానీ నువ్వు భిన్నంగా ముందుగా ఎందుకంటే కూడా చివరిదే మంచిది పోసావే, ఎక్కడ తీసుకొచ్చేది, ఎట్ట తయారు చేసావు అని చెప్పి అన్నారు. ఆ పోసినాడు ఏమంటాడు, నీళ్ళు పోసినాడు, ఒరే అవి నీళ్ళు రా. హల్లెలూయా. పోసింది నేను, మిద్దెతో తీసుకొచ్చి పోసింది నేను, నువ్వేంది ద్రాక్షరసం అంటున్నావు. హల్లెలూయా. ఎందుకనంటే యేసు ప్రభు చెప్పాడు ద్రాక్షరసం అని. హల్లెలూయా. సో యేసు ప్రభు చెప్పాడంటే ద్రాక్షరసమే. హల్లెలూయా. సో ఆయన మాటే సత్యము. యేసు చెప్పిందే సత్యము. నీళ్లు మోసుకొచ్చినాడు చెప్పింది సత్యం కాదండి. ఆమేన్. నీళ్లు మోసుకొచ్చినాడు నీళ్ళు అని చెబుతున్నా సరే సత్యం కాదు, యేసుక్రీస్తు చెప్పిందే సత్యము. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు నిన్ను రాజు అన్నాడా, నువ్వు రాజువే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడే ఉన్నాడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త ఉన్నాడు. హల్లెలూయా. ఒక అమ్మాయి చనిపోయింది, కొగ్గులు పెట్టి ఏడుస్తున్నారు, కొడగొడ చేస్తున్నారు. అక్కడ యేసుప్రభు వెళ్ళాడు, ఎందుకు ఏడుస్తున్నారు, నిద్రపోతుంది ఆమె అన్నాడు ఆయన. హల్లెలూయా. నిద్రపోతుంది అన్నాడు ఆయన. ఆమేన్. వాళ్ళేమో చచ్చిపోయింది అంటున్నారు. ఆమేన్. వాళ్ళు నవ్వారు ఆయన చూసి, ఇదేంది చచ్చిపోతే నిద్రపోతుంది అంటున్నాడు, ఏంది పిచ్చి పెట్టింది ఏంది అని చెప్పి లోపలికి వెళ్ళాడు. అమ్మా లే అన్నాడు అంతే. హల్లెలూయా. ఆమె లేచింది. సో ఇప్పుడు ఎవరు చెప్పింది నిజమైంది, యేసు ప్రభు చెప్పింది నిజం. హల్లెలూయా. వాళ్ళేమో చచ్చిపోయింది అన్నారు, ఏమన్నాడు, లేదు నిద్రపోతుంది అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి యేసు ప్రభు నోట్లోంచి మాట వచ్చిందా అది అయిపోద్ది అంతే. అదే సత్యము, అదే నిజము. నువ్వు చేయాల్సింది కేవలం నమ్మటమే దాన్ని. నేనేందయ్యా మాదిగోడిని మాలోడిని, నేను ఎన్నికలేనండి, నేను రాజునేందయ్యా, యేసు ప్రభు చెప్పాడయ్యా. ఆమేన్. యేసు ప్రభు చెప్పాడు నువ్వు రాజు అని, యేసు ప్రభు చెప్పాడు నువ్వు తీర్పు తెచ్చబోతున్నావు అని. ఈ లోకంలో వాళ్ళకే కాదు, మనుషులకే కాదు, నువ్వు దేవదూతలు కూడా తీర్పు తెచ్చబోతున్నావు. హల్లెలూయా. ఎవరు చెప్పారండి,
యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడంటే అయిపోయింది అంతే. ఇంకా హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళాడు. 4 రోజులైంది చచ్చిపోయి. హల్లెలూయా. 4 రోజులైతే ఏనన్నాడు, అమ్మా ఏడవద్దు, ఆయన నిద్రిస్తున్నాడు. హల్లెలూయా అని చెప్పంటే, ఇదేందయ్యా చచ్చిపోయినండి నిద్రపోయినాడు అంటున్నాడు. అది కాక రాయి దొర్లించండి, ఆమేన్, ఆయన తిరిగి వస్తాడని చెప్పి అంటున్నాడు. ఏంది చచ్చిపోయినండి బతికొస్తాడని చెప్పి అంటున్నాడు. ఏంది లాజరు చనిపోయినాడే, అయినా సరే ఆ యేసుక్రీస్తు మాట చెప్పాడు. హల్లెలూయా. లాజరు బయటికి రాలేడు అంతే. లాజరుడు బ్రతికిన వాడికి బయటకు వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక మాట సెలవిచ్చాడా, అదే సత్యమై ఉన్నది. ఆమేన్. అది జరిగి తీరవలసిందే. రోజంతా చేపలు పట్టాడు, రాత్రి అంతా చేపలు పట్టాడంట. ఒక్క చేప కూడా దొరకలేదు పేతురుకి. ఆ ప్రాంతం అంతా బాగా తెలిసిన వ్యక్తి. హల్లెలూయా. ఉదయాన్నే యేసు ప్రభు వచ్చాడు. వచ్చి, పేతురు ఇదిగో అటువైపుకి వెళ్ళి వలయ అన్నాడు. హల్లెలూయా. అదేందయ్యా, అక్కడే నేను వేటాడింది రాత్రి అంతా, ఒక్క చేప కూడా పడలేదు, అక్కడ లేదు ఒక చేప కూడా అని చెప్పంటే, ఒక్కసారి వెళ్ళి వలయ అన్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు చెప్పముందు వరకు కూడా చేప లేదు, కానీ యేసు ప్రభు చెప్పాడా ఆడ చేపలు ఉంటాయి ఖచ్చితంగా. హల్లెలూయా. చేపలు సృష్టించే దేవుడు ఆయన. ఆయన మాటే లేనిదాన్ని ఉన్నదానిగా సృష్టించింది. హల్లెలూయా. ఈ అంతెందుకండి, ఈ భూమిని మనం నిలబడుతున్నట్టు భూమిని ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన? శూన్యంలో నుంచి, ఏమీ లేని చోట నుంచి ఆయన ఒక మాట పలికాడు, అంతే వచ్చేసింది భూమి. హల్లెలూయా. ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, ఇవన్నీ దేవుడు ఎలా సృష్టించాడు? మాట ద్వారా సృష్టించాడు. హల్లెలూయా. అలాంటిది నువ్వు బానిసవు కాదు యాక్చువల్గా. ఆమేన్. నువ్వు బానిస అని చెబుతున్నటువంటి ఆ కుల వ్యవస్థ చెబుతున్నట్టు అబద్ధం అది నిజం కాదు. ఆమేన్. సో ఆ నిజం కాని దాన్ని ఇప్పుడు యేసు ప్రభు వచ్చి అసలే నిజం చెబుతున్నాడు నీకు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నువ్వు అబద్ధం విన్నావు, కొన్ని తరాలుగా కొన్ని యుగాలుగా నువ్వు ఏమంటున్నావు? అబద్ధాన్ని వింటా ఉన్నావు. నువ్వు బానిసవి అని చెప్పి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడు? నువ్వు బానిసవు కాదురా, నువ్వు రాజు అని చెప్పి అసలైనటువంటి సత్యాన్ని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నిజంగా బానిస అయ్యున్నా సరే ఇప్పుడు నువ్వు రాజువే. ఆమేన్. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు మాట. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము క్రైస్తవులైనటువంటి మనము అభివృద్ధి చెందాలంటే, క్రైస్తవులైనటువంటి మనము వృద్ధి చెందాలి అంటే మొట్టమొదటిగా మనం తీసేసుకోవాల్సింది, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను నేను, వేరే వాళ్ళ గురించి కాదండి. క్రీస్తుని నమ్మిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. కులాన్ని తీసి పక్కన పెట్టండి. హల్లెలూయా. కుల వ్యవస్థ వల్లనే మనము ఇంకా అభివృద్ధి చెందని ప్రజలుగా ఉన్నాము. ఇంకా పూర్తి స్థాయిలో క్రీస్తు యొక్క ఆశీర్వాదాలను పొందని వారిగా ఉంటున్నాం. మనం ఎవరో కాదు, అది అడ్డుకుంటుంది, మనమే అడ్డుకుంటున్నాం యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలని. కాబట్టి కుల వ్యవస్థ నుంచి బయటికి రావాలి క్రైస్తవులు అనేవాళ్ళు కులాన్ని తీసేయాలి. ఎందుకంటే కులం అనేది అబద్ధమైనది, కులం అనేది కల్పితమైనది, క్రీస్తు మాటే సత్యమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఈరోజు క్రైస్తవులు, ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నారు? ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడు? నా మాటలు విని నా ఆజ్ఞలను పాటిస్తే మీలో భేద ఒక్కడు కూడా ఉన్నాడు ఆయన. కానీ దానికి భిన్నంగా భారతదేశంలో క్రైస్తవులు ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నారు? దానికి కారణం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు అనేక తరాలుగా ఒక అబద్ధాన్ని నమ్ముతూ వచ్చారు. ఏంటి అబద్ధం అంటే, నువ్వు బానిసవి, నువ్వు రాజువి కాదు, నువ్వు ఏలటానికి వీల్లేదు, నువ్వు చదువుకోవడానికి వీల్లేదు అన్నటువంటి ఒక అబద్ధాన్ని నమ్ముతూ వచ్చారు. ఈరోజు క్రైస్తవులు ఆ అబద్ధాన్ని విడిచిపెట్టి సత్యమైనటువంటి యేసుక్రీస్తు మాటను తీసుకోవాల్సిన సమయం వచ్చింది. హల్లెలూయా. అలా యేసుక్రీస్తు మాటను నమ్మండి, ఖచ్చితంగా మనం రాజులాగా బ్రతుకుతాం. ఖచ్చితంగా మనం విడుదల పొందినటువంటి జీవితం కలిగిన వాళ్ళగా మనం బ్రతుకుతాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవులు అంటే ఎవరంటే రాజులై ఉన్నారు. క్రైస్తవులు అంటే ఎవరంటే యాజకులై ఉన్నారు. క్రైస్తవ్యంలో కులాలు లేవు. క్రైస్తవులు ఉన్నదంతా రాజులు, యాజకులే.
ఆమేన్. సో కాబట్టి ఈ రోజుల్లో ఎవడైనా సరే క్రైస్తవులకు కులం తెచ్చాడా, వాడెవడంటే క్రీస్తు విరోధి. వాడు దేవుని వాక్యానికి విరోధంగా బోధిస్తున్నాడు. కాబట్టి వాళ్ళ మాట ఎవరు కూడా నమ్మొద్దు. క్రీస్తు చెప్తున్నాడు, మీరు రాజులు, మీరు యాజకులని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ విధంగా అభివృద్ధి చెందాలనంటే, మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలనంటే ఖచ్చితంగా మొట్టమొదటిగా ఈ భారతదేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఆ కుల వ్యవస్థ నుంచి మనం బయటికి రావాలా. హల్లెలూయా. ఆ కుల వ్యవస్థని ఒకవేళ నమ్మేవాళ్ళు నమ్మనివ్వండి, కానీ క్రైస్తవులు, ఎస్పెషల్లీ క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను, క్రైస్తవులు తీసుకురాకూడదు, కులాన్ని తీసుకురాకూడదు. ఇంకోటి దరిద్రమైన విషయం ఏంటంటే ఆ కులం వల్లనే మనం అణిగిపోయాం, ఆ కులం వల్లనే మనము పైకి రావట్లేదు. అయినా కూడా ఆ కులాన్ని వదలట్లేదు. ఇంకా కులం దేనికి ఉపయోగపడుతుందంటే మనం నడచడానికి ఉపయోగపడుతుంది, అయినా సరే దాన్ని మనము వదలట్లేదు. పోనీ అదేమన్నా సత్యమా? కాదు, దేవునికి వాక్యానికి విరుద్ధం అది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ కులం నుంచి, కుల వ్యవస్థ నుంచి క్రైస్తవులు ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడే దేవునికి ఆశీర్వాదాలను పూర్తిగా మనం ఎంజాయ్ చేయగలం. హల్లెలూయా. కాబట్టి అయితే ప్రియ సోదరి సోదరులారా, ముందుకెళ్దాం. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, కేవలం కుల వ్యవస్థ వల్లే పేదరికంలో ఉన్నామా క్రైస్తవులు, ఇంకేం లేవా అని చెప్పంటే ఉన్నాయి. అదేంటంటే సోమరితనం, బద్ధకం. హల్లెలూయా. సోమరితనం, బద్ధకం వల్ల కూడా పేదరికం వస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఓకే, ఒక్కసారి వాక్యం చదివి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. సోమరి, ఎందాక నీవు పండుకునిందువు, ఎప్పుడు నిద్రలేచేదవు? ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి అంటే పేదరికం నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. సో రెండవ కారణం, క్రైస్తవులు అన్నవాళ్ళు పేదలుగా ఉండటానికి రెండవ కారణం ఏంటంటే వాళ్ళలో సోమరితనం ఉంది, బద్ధకం ఉంది. కాబట్టి దాన్ని విడిచిపెట్టినప్పుడు, మనం కష్టపడి పని చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనలో పేదలు ఉండరు. అలాగే సామెతలు 14వ అధ్యాయము 23వ వచనం ఏముందంటే, ఏ కష్టము చేసినా లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. హల్లెలూయా. కాబట్టి కష్టం చేసినప్పుడు మనకి దేవుడు లాభాన్ని ఇస్తాడు, కష్టపడితేనే మనకి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుందాం. మనం ప్రధానంగా ఎందుకు క్రైస్తవులు ఈ భారతదేశంలో ఎస్పెషల్లీ పేదవాళ్ళు ఉన్నారంటే కుల వ్యవస్థ వల్ల. కుల వ్యవస్థ రావటం వల్ల ఏమవుతుందంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి సహోదరుల మధ్య సహవాసం లేకుండా, ప్రేమ లేకుండా పోతూ ఉంది. క్రైస్తవుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, మేము కొంతమంది మాలోళ్ళు అని చెప్తారు, కొంతమంది మాదిగోళ్ళు అని చెప్తారు. వాళ్ళల్లో వాళ్ళకి పడదు, మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు, పేరుకు మళ్ళీ క్రైస్తవులు. సో ఇలాంటి పరిస్థితులు దేవునికి వాక్యానికి వ్యతిరేకం. అవి దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అంటున్నాడు. నువ్వేమంటున్నావు? వాడు మాలోడండి, నేను మాదిగోండండి, నేను వాడి దగ్గర పోనండి అని చెప్పంటే నువ్వు క్రైస్తవుడే కదా, మరి ఎందుకు అంటున్నావు ఆ మాట అంటే కులం ఏం చేస్తూ ఉందంటే ఆ సహోదర ప్రేమను ఎడగొడుతూ ఉంది. హల్లెలూయా. తద్వారా మనము యేసు క్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞలను మనం పాటించలేకపోతున్నాం. కాబట్టే మనం పేదరికంలో ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా సత్యాలైనవి. ఇవన్నీ కూడా నేను కులం గురించి మాట్లాడుతున్నాను, లేదంటే కుల వ్యవస్థ గురించి మాట్లాడని చెప్పి అనుకోవద్దు. ఇవన్నీ కూడా వాస్తవాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా మారవలసిన అవసరం ఉంది. ఎన్నాళ్ళు 2000 సంవత్సరాలు అయింది మనకు స్వార్థ వచ్చి భారతదేశానికి. ఇంకా దరిద్రంలో చెప్పి ఉన్నామంటే దానికి కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మీలో పేదలు ఉండరని చెప్తా ఉంటే మనలో ఇంకా పేదలు ఎక్కువ మంది ఉన్నారంటే దానికి కారణం ఏంటి? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుల్లో కులాన్ని తీసేసి మనం ఒకరినొకరు సహోదరులుగా మనం ప్రేమించుకోవాలా. అప్పుడే దేవుడు మన మధ్యలోకి వస్తాడు. ఆమేన్. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకుందాం. మనం ఎవరమనంటే మనం రాజులమై ఉన్నాము. మనం ఎవరమంటే మనం యాజకులమై ఉన్నాము. ఆమేన్. దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, వాస్తవం అది. హల్లెలూయా. సో కాబట్టి అబద్ధాన్ని నమ్మటం మానేసి యేసుక్రీస్తు చెప్పినటువంటి నిజాన్ని మనం నమ్ముదాం. మనం రాజులమే, యాజకులమే. తద్వారా అది నమ్మినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అది నమ్మినప్పుడే పూర్తి స్థాయిలో యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలను మనము అనుభవించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, ఇవన్నీ కూడా గమనించవలసిందిగా ప్రభువుపేట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇక్కడ దీవించును గాక. ఆమేన్.